ఆడపడుచులందరికీ 6వ రోజు అలిగిన బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ మహిళల జీవితానికి, మనస్తత్వానికి, సాహిత్యానికి, సంగీతానికి బతుకమ్మ పాట అద్దం పడుతుంది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ పల్లెల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బతుకమ్మ ఓ పెద్ద సంబరం. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకొని అత్తారింటి నుంచి ఆడపిల్లల్ని పుట్టింటికి పిలిపించుకొని అందరూ కలిసి ఊరంతా కలిసి ఆడుతూ పాడుతూ జరుపుకునే సంబరమే బతుకమ్మ పండుగ. బతుకమ్మ సమాజంలో ఐక్యతను పెంచే పండుగ. ఇది వ్యవసాయ వర్గాల పండుగ. బతుకమ్మ బతుకమ్మ మా పండుగ నీవేనమ్మా, బతుకమ్మ బతుకమ్మ మా సంతోషం నీవమ్మ. వ్యవసాయం మీద ఆధారపడిన వారంతా ధనిక పేద తేడా లేకుండా సమూహంలా జరుపుకునే పండుగ. ఊరంతా బతుకమ్మను అలంకరించి ఆటపాటలతో సంబరం చేసుకుంటారు. మునిసంధ్య వేళలో మహిళలు అందంగా తయారై ఒకరినొకరు పలకరించుకుంటూ బతుకమ్మలను తీసుకుని చెరువు ఒడ్డుకు చేరుకుంటారు. బతుకమ్మలన్నీ ఒక దగ్గర గుండ్రంగా ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని చప్పట్లు కొడుతూ లయబద్ధంగా ఆడతారు. తంగెడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం మా బతుకులు. తెలంగాణ సంస్కృతికి జీవనాడి బతుకమ్మ. బతుకమ్మ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బతుకమ్మ పాటలే. కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్రను పాటగా పాడుకునే ఆట మన బతుకమ్మ ఆట. ఇక్కడ జీవన గమనంలోని దుఃఖాన్ని, సంతోషాన్ని, సాహిత్యాన్ని అన్నింటినీ నింపుకుంది బతుకమ్మ పాట. బతుకమ్మ పాటల్లో ఎంతో చరిత్ర, ఎంతో సాహిత్యం దాగి ఉంది. అదేవిధంగా ఎన్నో మానవ సంబంధాలు కూడా దాగి ఉన్నాయి. బతుకమ్మ పాటల్లో సంగీతం ఉంది, నృత్యం ఉంది, జీవితం ఉంది. ఆ పాటలలో మన మహిళలు తమ బతుకులను పాడుకుంటారు, తమ ఆనందాలను, విషాదాలను పాడుకుంటారు. 7 తరాల కథలను, గాథలను తవ్విపోసుకుంటారు. కుటుంబంలోని దుఃఖాన్ని, కష్టాలను, ప్రకృతి వైపరీత్యాలను సామూహికంగా పాడుకుంటారు. కుటుంబ జీవితంలో సంతోషాన్ని, పిల్లల ముద్దు ముచ్చట్లను, పంటచేల వయ్యారాలను, వీరుల త్యాగాలను, సున్నితమైన శృంగారాన్ని, వ్యంగ్యాన్ని, కరుణను, హాస్యాన్ని పాటలలో కలగలిపి పాడుకుంటారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో రోజూ సాయంత్రం చిన్న పెద్ద అందరూ కలిసి బతుకమ్మలతో చెరువు కట్టకు వెళ్తారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒకరు గొంతెత్తి పాడుతుంటే అందరూ అనుసరిస్తూ పాడతారు. బతుకమ్మ పాటలను ప్రాంతాలను బట్టి మాండలిక పదాలతో ప్రతి చరణంలోనూ ఉయ్యాలో అని, కోల్కోల్ అని, చందమామ అని, గౌరమ్మ అనే వాడుకలతో పాడుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే పాటలో జీవిత సత్యాలున్నాయి. మహిళలు తమ ఆనందాన్ని, అత్తింటి ఆరళ్లను, తోటికోడలు మిడిసిపాట్లను, భర్త అమాయకత్వాన్ని, గొప్పతనాన్ని, తమ పిల్లల చిలిపిచేష్టలను, వారి ప్రతిభను, కష్టసుఖాలను ఇలా తమ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించేందుకు బతుకమ్మను వేదికగా చేసుకుంటారు. అందుకే ఈ పాటలో వారి ఆవేదన కనిపిస్తుంది.
ఉయ్యాలో రామ రామోంది ఉయ్యాలో రాగమెల్ల రాదు ఉయ్యాలో కొమరెల్లి మల్లన్న ఉయ్యాలో కోరికలు తీర్చయ్య ఉయ్యాలో కొమరెల్లి మల్లన్న ఉయ్యాలో కోరికలు తీర్చయ్య ఉయ్యాలో యాదగిరి నరసన్న ఉయ్యాలో యాదుంచావయ్య ఉయ్యాలో యాదగిరి నరసన్న ఉయ్యాలో యాదుంచావయ్య ఉయ్యాలో. అంటే బతుకమ్మ పాట ఒక సాహిత్యం ఉండదు దానికంటే ఈ పదం తర్వాత ఈ పదం పెట్టాలి ఒక రాసి పెట్టి ఎక్కడా లేదు. ఒక పాట మొదలైతే రాత్రంతా కూడా పాడుకోవచ్చు, కొన్ని రోజుల పాటు పాడుకోవచ్చు. దీనికి సంబంధించిన పురాణ గాథలు ఉన్నాయి, మానవ సంబంధాల మధ్యలో ఉండే పాటలు ఉన్నాయి, అన్నా చెల్లెల మధ్య ఉన్న అనుబంధాలకి, అదేవిధంగా అత్తారింటికి కూతుర్ని పంపేటప్పుడు అమ్మ ఎటువంటి చెప్తుంది, నీతి సూత్రాలు ఎటువంటి చెప్తుంది, అన్నీ ఉన్నాయి. అసలు బతుకమ్మ ఆ ఆకారంలో ఉండడానికి కారణం ఏంటి అన్నీ కూడా మనతో పాటు మేడం ఉన్నారు, సుజాత శేఖర్ గారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. బతుకమ్మ అంటే గర్భానికి గుర్తు అంటాము. ఆ షేప్లో అంటే పేరుస్తూ ఆ షేప్ వచ్చిందంటారా, లేదంటే దానికి కూడా ఒక కారణం ఉందంటారా? ఖచ్చితంగా ఉందిరా. ఎందుకంటే బతుకమ్మ పండుగ బతుకునిచ్చిన పండుగ, ఇది ప్రకృతి ఆధారంగా ఉన్న పండుగ. అయితే బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను, ఆ బతుకమ్మ పండుగ రూపాన్ని, ఆ బతుకమ్మ పేర్చే విధానాన్ని చూస్తే మనకు మాతృస్వామ్య వ్యవస్థ, అంతకు ముందున్న శక్తి ఆరాధన విధానం గుర్తుకొస్తుంది. శక్తి ఆరాధన అంటే మనకు సృష్టికి మూలమైంది స్త్రీ. ప్రకృతి పురుషుల్లో స్త్రీ లేకుంటే ప్రకృతి లేదు, సృష్టి లేదు. ఆ యొక్క ప్రకృతి రూపాన్ని శ్రీచక్ర రూపంలో, త్రికోణ రూపంలో చూపడం ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత. పోషమ్మ పాట వింటుంటే వెండిగిరిల మీద ఉయ్యాలో శివుడి దేవుడు ఉయ్యాలో, వెండిగిరిల మీద ఉయ్యాలో శివదేవుడు ఉయ్యాలో, శివదేవుడి భార్య ఉయ్యాలో పార్వతీదేవి ఉయ్యాలో, శివదేవుడి భార్య ఉయ్యాలో పార్వతీదేవి ఉయ్యాలో, ఏడుగురు వెనకను ఉయ్యాలో యశోద్యము లేదు ఉయ్యాలో, ఏడుగురు వెనకను ఉయ్యాలో యశోద్యము లేదు ఉయ్యాలో, కానొచ్చిన చెట్లకు ఉయ్యాలో పూజలు చేసింది ఉయ్యాలో, కానొచ్చిన చెట్లకు ఉయ్యాలో పూజలు చేసింది ఉయ్యాలో. మళ్ళీ బిడ్డ పుట్టాలనే కోరికతో పార్వతీదేవి ఎంత పూజలు చేసిందని ఆ పాట. వీటికి ఆధారం ఉందా అంటే ఆధారం మనం వెతకలేం. ఎందుకంటే ఇవి ఆశువుగా మౌఖికంగా స్త్రీల నోటి ద్వారా వచ్చిన విషయాలు. అంటే తన తాతమ్మో నానమ్మో అమ్మమ్మో ఎవరో చెప్తే తన బిడ్డకు చెప్తుంది, తిరిగి తను ఇంకొకరికి ఇట్లా చెప్తూ ఉన్న కథలు ఆశువుగా పాటల్లాగా మారాయి. ఇక్కడ లయబద్ధంగా ఉయ్యాలో 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 అనే అనడంలోనే ఒక ఊపు ఉంది. ఆ ఊపులో లయకారినిగా స్త్రీ కనిపిస్తుంది. జోల పాడుతూ ఉంటాం, జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో జో. ఇట్లా తల్లి ఆ జోల పాడేటప్పుడు లయకారినిగా కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల ఉయ్యాల అంటారు, కొన్ని చోట్లేమో కోల్కోలు అంటారు, కొన్ని చోట్లేమో గౌరమ్మ అంటారు. అదేంటి అంటే అది ప్రాంతాలను బట్టి డిఫర్ అయిందంటారా, లేకపోతే ఎట్లా? అది ఇప్పుడు ఊహలను బట్టి. పువ్వు చూస్తే బంతి పువ్వే, కొన్ని బంతి పూలల్లో ఎరుపు ఉంది, పసుపు ఉంది. వీటిలలో కొన్ని తురుక బంతి అని, కొన్ని గడ్డి బంతి అని, కొన్ని మంచి బంతి, ఇంకా ఇట్లా రకరకాల ఉన్నట్టుగానే ఈ పాటల్లో కూడా ఉయ్యాల బతుకమ్మ పాటలలో ముఖ్యంగా ఇవి మన అలసట రాకుండా ఉండడం కోసం తీసుకున్న ఆవృతాలు అవి. ఉయ్యాలో అయినా, కోలైనా, చందమామైనా. బాగా ఒక శ్రామిక స్త్రీ చాలా హుషారుగా ఉంటుంది. సో ఆమె వలలో పాడుతుంటే ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి, వలలో ఊడాల మర్రి కింద వలలో ఉత్తముని చెవికే, వలలో ఉత్తముని చెవికేలో వలలో రత్నాల పందిరి వలలో. ఇట్లా వాళ్ళ స్పీడ్ని బట్టి ఆ వలలో పాటలు చాలా స్పీడ్గా పాడుకుంటారు. అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగుళ్ళు వేసి ఉయ్యాలో, అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగుళ్ళు వేసి ఉయ్యాలో, గోరింట పువ్వుల ఉయ్యాలో గోడళ్ళు గట్టి ఉయ్యాలో, గోరింట పువ్వుల ఉయ్యాలో గోడళ్ళు గట్టి ఉయ్యాలో, మొగలాయి పువ్వుల ఉయ్యాలో మొగరాలు కట్టి ఉయ్యాలో. లాస్ట్లో ఒక పాట మనం అందరి కోసం మంచి జోష్ ఉన్న పాట ఒకటి పాడండి మేడం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మా ఊరికొచ్చింది ఉయ్యాలో మా వాడకొచ్చింది ఉయ్యాలో, మా ఊరికొచ్చింది ఉయ్యాలో మా వాడకొచ్చింది
వాడకొచ్చింది వియాలో, మా వాడకొచ్చింది వియాలో, మా ఇంటికొచ్చింది వియాలో, మా వాడకొచ్చింది వియాలో, మా ఇంటికొచ్చింది వియాలో. మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివే నీవమ్మా. ఉయ్యాలో ఉయ్యాలో దత్తరిల్లిన యుద్ధ భూమిలో పొద్దు బతుకమ్మ పండుగ జరిగిన 9 రోజులు తెలంగాణ పల్లెల్లో చూసినా, హైదరాబాద్లో చూసినా, ఎక్కడ చూసినా వాడవాడలా ఉయ్యాల పాటలు లేదంటే కోల్ కోల్ అంటూ సాగే పాటలతోనే హోరెత్తిపోతూ ఉంటాయి. ఆడపడుచులందరూ కూడా చక్కగా అందంగా రెడీ అయిపోయి వచ్చి బతుకమ్మలను తీసుకొచ్చి ఆడి పాడి నిమజ్జనం చేస్తారు. ఇక 6వ రోజైతే అమ్మవారికి ప్రసాదం అంటూ ఏమీ చేయరు, అలిగిన బతుకమ్మ కాబట్టి ప్రత్యేకంగా ప్రసాదం చేయరు. కానీ బతుకమ్మని చేసి రాత్రంతా చక్కగా ఆడుకొని పాడుకొని నిమజ్జనం చేస్తారు. ఇది 6వ రోజు అలిగిన బతుకమ్మ స్పెషల్. కెమెరా పర్సన్ శివాతో రాధిక, V6 న్యూస్. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో